పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో పాటలు చాలా క్యాచీ ట్యూన్స్తో ఉంటాయి. ముఖ్యంగా పవన్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లోని పాటలన్నీ సూపర్ హిట్. గత సంవత్సరం విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఘోర పరాజయం చెందిన ఆ మూవీ ఆడియో మాత్రం బాగా సక్సెస్ అయింది. అయితే పవన్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుని ఎంతగానో ఎదురు చూస్తున్న కాటమరాయుడు మూవీలోని 2 పాటలు విడుదల కావడంతో ఈ సినిమా ఆడియోపై ఒక అవగాహనకు వస్తున్నారు పవన్ అభిమానులు. ఈ సినిమాకు సంబంధించిన మొట్టమొదటి పాట మీరా మీరా మీసం పవన్ జనసేన సిద్ధాంతాలకు ప్రతిబింబంగా ఒక ప్రచార గీతంలా ఉంది అని, కాటమరాయుడు సినిమాకు సంబంధించి జోష్నిచ్చే పాటలా లేదు అని కామెంట్స్ ఇప్పటికే వచ్చాయి. అయితే పవన్కున్న ఇమేజ్ రీత్యా ఈ పాటకు యూట్యూబ్లో వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన లాగే లాగే మనసు లాగే నీ వైపే అంటూ అనూప్ రూబెన్స్ ట్యూన్ చేసిన కాటమరాయుడు 2వ సాంగ్ ఫోక్ అండ్ క్లాసికల్ మిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన ట్యూన్ మరీ సింపుల్గా ఉండటంతో మాస్ ప్రేక్షకులను ఈ పాట ఎంతవరకు ఆకట్టుకుంటుంది అన్న అనుమానాలు పవన్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గతంలో పిల్లా నువ్వు లేని జీవితం అంటూ గబ్బర్ సింగ్లోని పాటల లాగే లాగే మనసు లాగే నీవైపే పాటకు సాహిత్యంలో పోలికలు ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ సినిమాల విషయంలో ఎన్ని భారీ అంచనాలు ఉంటాయో పవన్ సినిమాల పాటల విషయంలో కూడా అంత భారీ అంచనాలు ఉంటాయి. పవన్ పెద్దగా స్టెప్స్ వేయకపోయినా పవన్ సినిమాల్లోని పాటల ట్యూన్స్ క్యాచీగా ఉంటే పవన్ అద్భుతమైన స్టెప్స్ వేశాడు అని ఊహించుకుంటూ మురిసిపోతారు పవన్ అభిమానులు. కాటమరాయుడు పాటల విషయంలో మాత్రం దేవిశ్రీ ప్రసాద్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది అన్న కామెంట్స్ పవన్ అభిమానులే చేస్తూ ఉండటం ఆశ్చర్యంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త హల్చల్ చేస్తోంది.